హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. అందరికీ నమస్కారం. ఇది మీ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీ ఇంజనీరింగ్ కలను నిజం చేసే మొదటి బలమైన అడుగు గురించి చర్చిద్దాం. అదే పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే మన LPCET 2026 సిలబస్. ముఖ్యంగా ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి ఇదొక సువర్ణావకాశమని చెప్పాలి. ఈరోజు మనం ఈ సిలబస్ను కేవలం పైపైనలా చూసి వదిలేయడం లేదు. ప్రతి సబ్జెక్ట్ను, ప్రతి చాప్టర్ను చాలా లోతుగా, వివరంగా, ఒక స్పష్టమైన ప్రణాళికతో అర్థం చేసుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో నేను మీకు తోడుగా ఉంటాను. పదండి, మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. చాలామంది విద్యార్థులు సిలబస్ పుస్తకమిలా తెరవగానే వాళ్ల మనసులో మొదలయ్యే మొదటి ఆలోచన, అమ్మో ఇంత పెద్ద సిలబస్ ఉందా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇన్ని చాప్టర్లు, ఇవన్నీ ఎలా పూర్తి చేయాలి అనే ఒక రకమైన ఆందోళన, ఒక చిన్నపాటి భయం మొదలవుతుంది. చూడండి, ఇది చాలా సహజం, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ నేను మీకొక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ఒక సవాలే, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఒక సరైన ప్రణాళిక, ఒక స్పష్టమైన అవగాహన గనక మన దగ్గర ఉంటే ఈ సిలబస్ అనే పెద్ద కొండను కూడా మనం చాలా సులభంగా అధిగమించవచ్చు. ఆ ప్రణాళిక ఏంటి, ఆ వ్యూహమేంటి అనేది ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న చార్ట్ను ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది మన పరీక్ష స్వరూపాన్ని, అంటే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా మన కళ్ళకు కడుతుంది. మీరు గమనిస్తే LPCET పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఈ 120 ప్రశ్నలు 3 సబ్జెక్టులుగా విభజించబడ్డాయి. ఇందులో సింహభాగం, అంటే సరిగ్గా సగం, 50% అంటే 60 ప్రశ్నలు కేవలం మ్యాథమెటిక్స్ నుండే వస్తాయి. అంటే ఈ ఒక్క విషయం మనకేం చెప్తోంది? మీ ర్యాంక్ని నిర్ణయించేది మ్యాథ్సే. మీరు ఎంత మంచి ర్యాంక్ సాధిస్తారు అనేది మ్యాథ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఫిజిక్స్ నుండి 30 ప్రశ్నలు మరియు కెమిస్ట్రీ నుండి 30 ప్రశ్నలొస్తాయి. దీన్ని బట్టి మనకొక క్లారిటీ వచ్చేయాలి. ఈ పరీక్ష అనే యుద్ధంలో మ్యాథ్స్ మన కింగ్ అయితే, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మన గెలుపుకు అత్యంత అవసరమైన సైనికులు. 3 ముఖ్యమే, కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి. మనం ఏదైనా ఒక పెద్ద పని మొదలుపెట్టే ముందు, ఉదాహరణకు ఒక ఇల్లు కట్టే ముందు ఒక బ్లూ ప్రింట్ గీసుకుంటాం కదా, పునాదులెక్కడ వెయ్యాలి, గదులెలా కట్టాలి అని. అలాగే ఈ పరీక్ష అనే పెద్ద భవనాన్ని మనం జయించాలంటే మనకొక పక్కా బ్లూ ప్రింట్ కావాలి. ఈ బ్లూ ప్రింట్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. ప్రతి సబ్జెక్ట్ యొక్క స్వభావాన్ని, దాని గుణాన్ని మనం ముందుగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ను మలుచుకోవడమే. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ని వివరంగా తెలుసుకుందాం, ఎందుకంటే ఇదే మన విజయానికి పునాది. ఇప్పుడు ఈ టేబుల్ను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మన 3 సబ్జెక్టుల DNA లాంటిది, వాటి గుణగణాలను వివరిస్తుంది. మొదటిది మన కింగ్, మ్యాథమెటిక్స్. దీని స్వభావం పూర్తిగా ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమస్యలను పరిష్కరించడం. ఇక్కడ బట్టి పట్టడానికి ఏమీ ఉండదు. ఒక ఫార్ములాను 100 సార్లు చదివితే రాదు, ఆ ఫార్ములాను ఉపయోగించి 10 లెక్కలు చేస్తే వస్తుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఫార్ములా గుర్తుంచుకోవాలి, వీలైనన్ని ఎక్కువ సమస్యలను సాధన చేయాలి. ఇది ఇంజనీరింగ్కు బలమైన పునాది. రెండవది ఫిజిక్స్. ఇది కాన్సెప్ట్ ఆధారిత సబ్జెక్టు, అంటే ఒక సూత్రం ఎందుకొచ్చింది, అది ఎలా పనిచేస్తుందని లోతుగా అర్థం చేసుకోవాలి. ఫ్యాన్ ఎందుకు తిరుగుతోంది, లైట్ ఎలా వెలుగుతోంది, మన చుట్టూ జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక ఫిజిక్స్ సూత్రం ఉంటుంది. ఇక మూడవది కెమిస్ట్రీ. ఇది కాస్త భిన్నమైనది. ఇది మెమరీ మరియు కాన్సెప్ట్స్ కలయిక. అంటే కొన్ని విషయాలు, ఉదాహరణకు రసాయన సమీకరణాలు, మూలకాల పేర్లు వంటివి గుర్తుంచుకోవాలి. అదే సమయంలో ఆ చర్య ఎలా జరుగుతుందో కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన ప్రయాణంలో అత్యంత కీలకమైన, అతి ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. అదే మ్యాథమెటిక్స్. నేను ముందే చెప్పినట్లుగా 60 ప్రశ్నలు, అంటే మొత్తం మార్కులలో 50% కేవలం ఈ ఒక్క సబ్జెక్ట్ నుండే వస్తాయి. దీనర్థం మీరు మ్యాథ్స్లో ఎంత పట్టు సాధిస్తే మీ ర్యాంక్ అంత మెరుగవుతుంది, మీ కల అంత దగ్గరవుతుంది. కాబట్టి ఈ విభాగాన్ని మనం ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చాలా జాగ్రత్తగా, లోతుగా ప్రతి చాప్టర్ను వివరంగా అర్థం చేసుకుందాం. మ్యాథ్స్ అనగానే మన ముందున్న అతిపెద్ద సవాలేంటంటే దాని విస్తారమైన సిలబస్. ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, కాల్కులస్, ఇలా ఎన్నో విభాగాలు, ఒక్కో విభాగంలో ఎన్నో చాప్టర్లు. ఇవన్నీ చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. దీనికి పరిష్కారం ఒక్కటే, సింపుల్. విభాగాల వారీగా ప్రణాళిక వేసుకోవడం. సిలబస్ను చిన్న చిన్న భాగాలుగా, ముక్కలుగా విభజించుకుని ఒక్కో భాగాన్ని, ఒక్కో చాప్టర్ను నెమ్మదిగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకేసారి కొండను చూడొద్దు, ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగాలి. ఇదే సరైన వ్యూహం.
ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతను మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు భవిష్యత్తులో ఏ బ్రాంచ్ ఇంజనీర్ అయినా సరే, అది సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు లేదా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ప్రతి చోట ప్రతిరోజు మీకు మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. మీరు నిర్మించే బ్రిడ్జ్ డిజైన్లో క్యాల్కులస్ ఉంటుంది, మీరు తయారు చేసే మెషిన్ పనితీరులో ట్రిగనామెట్రీ ఉంటుంది, మీరు రాసే కంప్యూటర్ కోడ్లో ఆల్జిబ్రా ఉంటుంది. అన్నింటికీ గణితమే ఆధారం. కాబట్టి ఈ సబ్జెక్ట్ను ఒక భారంగా చూడకండి, మీ భవిష్యత్తుకు మీరు వేసుకుంటున్న బలమైన పెట్టుబడిగా భావించి నేర్చుకోండి. సరే, ఇప్పుడు స్లైడ్ మీద ఉన్న మ్యాథ్స్ సిలబస్లోని ఈ ప్రధాన విభాగాలను మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటిది ఆల్జిబ్రా. ఇది మ్యాథ్స్కి వెన్నెముక లాంటిది. ఇందులో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాలు ఉంటాయి. ax² + bx + c = 0 రూపంలో ఉండే సమీకరణాల మూలాలను కనుక్కోవడం, వాటి స్వభావాన్ని తెలుసుకోవడం వంటి ప్రశ్నలు వస్తాయి. తర్వాత మ్యాట్రిసెస్ మరియు డిటర్మినెంట్స్. ఇవి చాలా సులభమైనవి, స్కోరింగ్ టాపిక్స్. 2 మాత్రికలను కలపడం, గుణించడం, వాటి ఇన్వర్స్ కనుక్కోవడం వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. ఇక బైనామిల్ థీరం, కాంప్లెక్స్ నంబర్స్ మరియు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్ముటేషన్స్ అంటే అమరికలు. ఉదాహరణకు, 3 స్నేహితులను ఒక బెంచ్ మీద ఎన్ని రకాలుగా కూర్చోబెట్టవచ్చు, ఇది పర్ముటేషన్. కాంబినేషన్స్ అంటే ఎంపికలు. 5గురిలో నుండి 2ని ఎన్ని రకాలుగా ఎంచుకోవచ్చు, ఇది కాంబినేషన్. రెండవది ట్రిగనామెట్రీ. చాలామందికి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ నా మాట నమ్మండి, ఫార్ములాలపై పట్టు సాధిస్తే ఇది చాలా సులభం. ట్రిగనోమెట్రిక్ రేషియోస్, సైన్, కాస్, టాన్, ఐడెంటిటీస్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ మరియు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేవి ముఖ్యమైన అంశాలు. ఉదాహరణకు, మీరు రోడ్డు మీద నిలబడి ఒక కొబ్బరి చెట్టు పైభాగాన్ని చూస్తున్నారు అనుకోండి. మీరు చెట్టు ఎత్తును టేపుతో కొలవాల్సిన పని లేదు. మీకు చెట్టుకు మధ్య దూరం, మీరు చూస్తున్న కోణం తెలిస్తే చాలు. ట్రిగనోమెట్రీని ఉపయోగించి చెట్టు ఎత్తును ఖచ్చితంగా చెప్పవచ్చు. మూడవది కోఆర్డినేట్ జామెట్రీ. ఇది గ్రాఫ్ల ప్రపంచం. ఇందులో స్ట్రెయిట్ లైన్స్, సరళరేఖలు, సర్కిల్స్, వృత్తాలు, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వంటివి ఉంటాయి. మీరొక క్రికెట్ బంతిని గాల్లోకి విసిరితే అది వెళ్లే మార్గం ఒక పారాబోలా ఆకారంలో ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ప్లేట్ ఒక సర్కిల్, కోడిగుడ్డు ఎలిప్స్ ఆకారంలో ఉంటుంది. ఇలా మనం చుట్టూ ఉన్న ఆకారాల గురించి మనం ఇక్కడ సమీకరణాల రూపంలో చదువుతాం. నాలుగవది, అత్యంత ముఖ్యమైనది, క్యాల్క్యులస్. ఇంజనీరింగ్లో దీని ప్రాముఖ్యత మాటలో చెప్పలేం. ఇందులో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్సియేషన్, అవకలనం మరియు ఇంటిగ్రేషన్, సమాకలనం ఉంటాయి. డిఫరెన్సియేషన్ అంటే ఒక రాశిలో వచ్చే మార్పు రేటును కనుక్కోవడం. ఉదాహరణకు, ఒక బైక్ వేగంలో వచ్చే మార్పును కనుక్కోవడానికి వాడతాం. ఇంటిగ్రేషన్ అంటే చిన్న చిన్న భాగాలను కలిపి మొత్తాన్ని కనుక్కోవడం. ఒక వక్రం కింద ఉన్న వైశాల్యాన్ని కనుక్కోవడానికి వాడతాం. చివరగా వెక్టర్ ఆల్జిబ్రా అండ్ ప్రాబబిలిటీ. వెక్టర్స్ అంటే దిశ, పరిమాణం రెండూ ఉన్న రాశులు. ఇందులో స్కేలార్ ప్రోడక్ట్, డాట్ ప్రోడక్ట్, వెక్టర్ ప్రోడక్ట్, క్రాస్ ప్రోడక్ట్ చాలా ముఖ్యం. ప్రాబబిలిటీ అంటే సంభావ్యత. ఒక నాణెం ఎగరేస్తే బొమ్మ పడే అవకాశం ఎంత? 50%. ఒక పాచిక విసిరితే 6 పడే అవకాశం ఎంత? ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఈ 5 విభాగాలపై మంచి పట్టు సాధిస్తే మ్యాథ్స్లో అద్భుతమైన స్కోర్ సాధించడం ఖాయం. మ్యాథ్స్ అనే ఒక పెద్ద అడ్డంకిని ఎలా అధిగమించాలో ఒక స్పష్టమైన మార్గాన్ని చూశాం కదా. ఇప్పుడు మనం సైన్స్ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే 2 ముఖ్యమైన సబ్జెక్టులున్నాయి. ఒక్కొక్కదానికి 30 మార్కులు. వీటిని చదవడానికి మ్యాథ్స్ కన్నా కాస్త భిన్నమైన వ్యూహం, భిన్నమైన ఆలోచనా విధానం కావాలి. ఆ వ్యూహమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ 2 సబ్జెక్టులను చదివే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ముందుగా ఫిజిక్స్ విషయానికొస్తే ఇది పూర్తిగా కాన్సెప్ట్స్ మరియు ఫార్ములాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సూత్రం వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోవాలి. ఫార్ములాను గుడ్డిగా బట్టిబట్టకుండా అది ఎలా వచ్చిందో, దాని అర్థమేంటో తెలుసుకుంటే ఏ లెక్కనైనా చాలా సులభంగా చేయొచ్చు. ఇక కెమిస్ట్రీ విషయానికొస్తే ఇక్కడ కాన్సెప్ట్స్తో పాటు మన జ్ఞాపకశక్తికి కూడా కొంచెం పనిచెప్పాలి. కొన్ని రసాయన చర్యలు, పేర్లు, ఫార్ములాలు మనం గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్స్ను అర్థం చేసుకోవడం, ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. ఇప్పుడు ఫిజిక్స్ సిలబస్లోనే ప్రధాన విభాగాలను చూద్దాం. మొదటిది మెకానిక్స్. ఇది ఫిజిక్స్కి పునాది లాంటిది. ఇందులో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, కైనమాటిక్స్ అంటే వస్తువుల చలనం గురించి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ వంటి ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఒక బంతిని పైకి విసిరితే అది ఎంత ఎత్తుకు వెళ్తుంది, ఒక కార్ బ్రేక్ వేస్తే ఎంత దూరంలో ఆగుతుంది, ఇలాంటివన్నీ ఈ విభాగం కిందకే వస్తాయి. రెండవది థర్మోడైనమిక్స్ అండ్ వేవ్స్. థర్మోడైనమిక్స్ అంటే ఉష్ణానికి, శక్తికి మధ్య సంబంధం. మన ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్, ఏసీ, బండి ఇంజిన్లు అన్నీ ఈ సూత్రాలపైనే పనిచేస్తాయి. వేవ్స్ అంటే తరంగాలు. నేను మాట్లాడుతుంటే నా మాటలు మీకు వినిపిస్తున్నాయంటే అది సౌండ్ వేవ్స్ వల్లే. మనం టీవీ చూస్తున్నామంటే అది లైట్ వేవ్స్ వల్లే. మూడవది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇది చాలా ముఖ్యమైన విభాగం. కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఓమ్స్ లా, కిర్కాఫ్ లాస్, అలాగే అయస్కాంతత్వం, విద్యుత్ అయస్కాంత ప్రేరణ గురించి నేర్చుకుంటాం. మన ఇళ్లలో వాడే ఫ్యాన్లు, మోటార్లు, సెల్ఫోన్ ఛార్జర్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ ఈ కాన్సెప్ట్స్ ఆధారంగానే పనిచేస్తాయి. నాలుగవది ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్.
ఆప్టిక్స్ అంటే కాంతికి సంబంధించిన శాస్త్రం. కళ్లజోడులోని కటకాలు, అద్దాలు, టెలిస్కోప్లు వీటి గురించి చదువుతాం. మోడర్న్ ఫిజిక్స్లో యాటమ్స్, న్యూక్లియై మరియు సెమీకండక్టర్స్ వంటి అంశాలు ఉంటాయి. మనం వాడే స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లోని ప్రాసెసర్లు, మెమరీ చిప్స్ అన్నీ సెమీకండక్టర్స్తోనే తయారవుతాయి. చూసారా, ప్రతి కాన్సెప్ట్ను మన నిజ జీవితంతో ముడిపెట్టి చదివితే ఫిజిక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం కెమిస్ట్రీ సిలబస్ను పరిశీలిద్దాం. కెమిస్ట్రీని అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన పద్ధతి ఏంటంటే దాన్ని ఈ 3 ప్రధాన స్తంభాలుగా విభజించి చదవడం. మొదటిది ఫిజికల్ కెమిస్ట్రీ. ఇది రసాయన చర్యల వెనుకున్న భౌతిక సూత్రాలు, లెక్కల గురించి చెబుతుంది. ఇందులో అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం వంటి ముఖ్యమైన చాప్టర్లు ఉంటాయి. ఇది చాలా లాజికల్గా, ప్రాబ్లం ఓరియంటెడ్గా ఉంటుంది. రెండవది ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇది మూలకాలు, వాటి సమ్మేళనాల గురించి వివరిస్తుంది. దీనికి పీరియాడిక్ టేబుల్ గుండె లాంటిది. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ మూలకాల ధర్మాలు, మెటలర్జీ అంటే లోహ సంగ్రహణం వంటివి ఇందులో ప్రధానాంశాలు. పీరియాడిక్ టేబుల్లోని ట్రెండ్స్ను అర్థం చేసుకుంటే ఈ విభాగం చాలా సులభం. మూడవది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది పూర్తిగా కార్బన్ సమ్మేళనాల ప్రపంచం. చాలామందికి ఇది కష్టంగా అనిపిస్తుంది, కానీ బేసిక్స్ మీద పట్టు సాధిస్తే ఇదే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జిఓసి, హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ వంటి ఫంక్షనల్ గ్రూప్స్, ముఖ్యమైన రియాక్షన్స్ గురించి నేర్చుకోవాలి. ఈ 3 విభాగాలను వేరువేరుగా వాటి స్వభావానికి తగ్గట్టుగా చదివితే కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించడం చాలా సులభం. ఇప్పటివరకు మనము ఏం చదవాలో, ఎలా చదవాలో వివరంగా తెలుసుకుందాం. సిలబస్ మీద మనకొక పూర్తి అవగాహన వచ్చింది. చాలా మంచిది. కానీ ఇదంతా ఒక ఎత్తైతే పరీక్షా హాల్లోకి వెళ్ళాక ఆ 2.5 గంటల సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మరో ఎత్తు. అదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది. కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని సరైన సమయంలో సరైన విధంగా ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఆ విన్నింగ్ స్ట్రాటజీ గురించి, ఆ గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ 4 మెట్లు మనల్ని విజయ తీరాలకు చేర్చుతాయి. చాలా జాగ్రత్తగా వినండి. స్టెప్ 1, టైం మేనేజ్మెంట్. మనకు 120 ప్రశ్నలు, 150 నిమిషాల సమయముంది. అంటే ఒక ప్రశ్నకు సగటున 1 నిమిషం 15 సెకండ్ల సమయముంటుంది. కొన్ని ప్రశ్నలు 30 సెకండ్లలో అయిపోతాయి, కొన్నిటికి 2 నిమిషాలు పట్టచ్చు. కాబట్టి తెలియని లేదా కష్టంగా ఉన్న ఒకే ప్రశ్న దగ్గర ఎక్కువసేపు ఆగిపోయి సమయాన్ని వృధా చేయకూడదు. స్టెప్ 2, ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. ప్రశ్నపత్రం చేతికి రాగానే మీకు బాగా తెలిసిన, సులభంగా ఉన్న ప్రశ్నలను ముందుగా పూర్తి చేయండి. సాధారణంగా కెమిస్ట్రీ ప్రశ్నలు డైరెక్ట్గా థియరీ ఆధారంగా ఉంటాయి. వాటిని ముందు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వస్తాయి. దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. స్టెప్ 3, సబ్జెక్ట్ వైజ్ ప్లాన్. నా సలహా ప్రకారం ముందుగా కెమిస్ట్రీని ఒక 20-25 నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఫిజిక్స్ కోసం ఒక 30-40 నిమిషాలు కేటాయించండి. ఇక చివరగా మిగిలిన సమయం మొత్తం, అంటే సుమారుగా 85-90 నిమిషాలు మ్యాథ్స్ కోసం కేటాయించండి. ఎందుకంటే మ్యాథ్స్కి ఎక్కువ సమయం అవసరం. స్టెప్ 4, స్మార్ట్ గెస్సింగ్. ఇది చాలా ముఖ్యం. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది మనకొక పెద్ద వరం. కాబట్టి ఒక్క ప్రశ్న కూడా వదిలిపెట్టవద్దు. సమాధానం తెలియకపోయినా ముందుగా సంబంధం లేని 2 ఆప్షన్లను తొలగించి ఎలిమినేషన్ పద్ధతి, మిగిలిన రెండింటిలో తెలివిగా గెస్ చేయండి. చూసారా, మనం ఈ సెషన్ మొదలుపెట్టినప్పుడు ఒక పెద్ద సవాలుగా, ఒక పెద్ద కొండలా కనిపించిన ఈ ఎల్పీసీటీ సిలబస్ ఇప్పుడు ఒక స్పష్టమైన ప్రణాళికతో, ఒక సరైన మార్గంతో ఎంత సులభంగా నిర్వహించదగిన ప్రయాణంగా మారిందో. ప్రతి సబ్జెక్ట్ను విడదీసి దాని స్వభావాన్ని అర్థం చేసుకుని ఒక సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే విజయం ఖచ్చితంగా మీదే. మీ మనసులో ఉన్న భయం, ఆందోళనలు పక్కనబెట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి ప్రణాళికతో చదవడం ముఖ్యం. ఈ ప్రిపరేషన్ ప్రయాణంలో మీకు ఎలాంటి సందేహాలున్నా, ఏ సహాయం కావాలన్నా ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో మీకు తోడుగా నిలవడమే మా ఏకైక లక్ష్యం. ఆల్ ది వెరీ బెస్ట్. మీ విజయాన్ని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.